అల్వాల్ పిఎస్ పరిధిలో ఒక దారుణమైన ఘటన చోటు చేసుకుంది. కన్న తల్లే కసాయి తల్లయింది అనుకోవచ్చు. 6 నెలల చిన్నారి. ఏం పాపం చేసిందో తెలీదు. తనకే తెలీదు తనేమైపోతుంది అని. అలాంటిది ప్రేమకు అడ్డుగా ఉంది, పెళ్ళికి అడ్డుగా ఉందని ఆ కసాయి తల్లి కన్న కూతుర్ని కడతీర్చింది. ఈ ఘటన మాత్రం ఇప్పుడు అందరిని కూడా కలిచివేస్తుందనుకోవచ్చు. తన సొంత చెల్లి ఈ పని చేయడం పట్ల కూడా ఎటువంటి క్షమాభిక్ష అంటే తనని ససేమిరా కూడా తను చేసిన పని కరెక్ట్ కాదు అని తను స్వతంత్రంగా బయటకొచ్చి తన అక్క రేఖ అక్కనే శ్వేత కేసు పెట్టడం కూడా జరిగింది. ఇప్పుడు మనతో పాటు శ్వేతనే ఉంది. అడిగి తెలుసుకుందాము. అసలు ఏం జరిగింది? రేఖ ఎందుకు ఇలా చేసింది? అంటే తనకిష్టం లేదు పాప అంటే హ్మ్. ఫస్ట్ నుంచి. ఫస్ట్ నుంచి. ఫస్ట్ నుంచి. అంటే మ్యారేజ్ కాకముందే తను ప్రెగ్నెన్సీ తెచ్చుకుంది. మ్యారేజ్ అవ్వకముందే. అవ్వకముందే తెచ్చుకుంది ఆ! ప్రెగ్నెన్సీ. ఆ! అయితే ఎవరని తెలుసుకొని మళ్ళీ వాళ్ళతో మ్యారేజ్ చేశాక ఒక 6 మంత్స్ గూడా వాళ్ళ హస్బెండ్‌తో ఉండలేదు. మళ్ళీ డైవర్స్ తీసుకొని మళ్ళీ మా నాన్నతోనే ఉంది. హ్మ్. నాన్నతోనే ఉండి ఇంకా ఇక్కడే నాన్న వాళ్ళతోటే ఉండి పాపని ఇక్కడే ఉంచినాం. ఇక్కడే ఉంటుండే. ఇగ ఇక్కడనే మొత్తం ఇగ అది నాకు మ్యారేజ్ అయిపోయి మా అత్తగారి ఇంట్లోనే నేను ఉండేదాన్ని. ఇగ మళ్ళీ అక్కడ ఎవరితో పెట్టుకుందో ఎఫైర్ తెలీదు. హ్మ్. వాళ్ళతో పెట్టుకొని ఇంక ఆయనతో మాట్లాడడము, ఆయనతో కంటిన్యూ చేసాం. ఇగ ఆయన అలా అంటే పాప మాకు మాకు వద్దు, హ్మ్. అడ్డు ఉంది తొలగించమని చెప్పడంతో తను ఈ పని చేసింది. ఆ! అంతే. అంటే ఎవరితో పరిచయం ఉంది రేఖకి మీకేమన్నా తెలుసా? అంటే ఇక్కడ చూసినయి అంటే ఫస్ట్ అయితే నేను ముందు చూసాను ఒకసారి. ఒకసారి కేస్ అయింది. హ్మ్. అయిన తర్వాత మేము వదిలేసినాం అనుకున్నాము. అంటే మర్చిపోయిందేమో, ఒకసారి కోటింగ్ అయింది కదా! మర్చిపోయిండొచ్చు అనుకున్నాం గానీ, మళ్ళీ వానితోనే మాట్లాడుతుంది, హ్మ్. మళ్ళీ వానితోనే తిరుగుతుందని ఐడియా మాత్రం రాలేదు. హ్మ్. మళ్ళీ నిన్న మేము పీఎస్‌కొచ్చి చూసిన తర్వాత వాడే అని తెలిసింది. హ్మ్. వాడే చెప్పాడంట ఇట్లా. తన మన పేరు? సాయి. సాయి. హ్మ్. మీ చెల్లి పేరు? రేఖ. రేఖ. హ్మ్. అయితే అతనితోటి మాట్లాడుతుంది అని తెలిసింది. ఎన్ని సంవత్సరాల నుంచి వీళ్ళకు పరిచయం ఉంది? వాళ్ళకు పరిచయమై 3 ఇయర్స్ 3, 4 ఇయర్స్ అవుతుందంట. 3, 4 ఇయర్స్ 3, 4 అవుతుంది. ఇయర్స్ నుంచి. అంటే పాప పుట్టిన ఒక 2 ఇయర్స్‌కి తర్వాత. 2 ఇయర్స్. పాపకిప్పుడు 6. 6. హ్మ్. మరి అతను పెళ్లి చేసుకుంటానని చెప్పాడా ఆయన? చేసుకుంటా అని చెప్పాడంట. ఆ! చేసుకుంటా అంటే పాప అడ్డు తొలగిస్తే నేను పెళ్లి చేసుకుంటా. హ్మ్. ఇప్పుడు పాప వద్దు నాకు. అట్లా. హ్మ్. అది చెప్పడంతో ఈమె 1 వీక్ నుంచి ఇద్దరు ప్లాన్ చేసుకుంటున్నారంట. అది గూడా యూఎస్‌లో వచ్చిన తర్వాత నోరు విప్పింది. మేము అక్కడ ఇంటి దగ్గర అడిగినప్పుడైతే ఒక్క మాట గూడా మాకు చెప్పలేదు. ఆ! ఎందుకు ఎవరు చేసిర్రు మరి? ఎవరైనా వచ్చిర్రా? ఎవరైనా చేసిర్రా? ఆ! మరి నువ్వే చేసినా అని అడిగితే గూడా చెప్పలేదు మాకు. హ్మ్. ఇక్కడొచ్చిన తర్వాత ఇగ సార్ వాళ్ళు ఎంక్వైరీ వాళ్ళ తరపున చేసిన తర్వాతనే ఇక్కడ నోరిప్పిందంట. నోరిప్పింది. హ్మ్. అంటే 1 వీక్ నుంచి ముందే ప్లాన్ ప్లాన్ చేసుకుంటున్నారని చేస్తుందంట. కూడా. తనే చెప్పిందంట ఈ మాట. ఆ! 1 వీక్ నుంచి మేమిద్దరం ప్లాన్ చేసుకుంటున్నాము. ప్లాన్ చేసుకొని నాకు సాటర్‌డే రోజు మోక దొరకడంతో అట్లా చేసినా అని చెప్పిందంట. అంటే ఎప్పుడైనా ఇంతకుముందు మీ ముందు పాపను కొట్టడం గాని, ఆ! తిట్టడం గాని ఇలాంటివేమన్నా అయింది. చాలా చేసారా? సార్లు జరిగింది. నేను చూసినప్పుడైతే పాపని కొట్టనీయకపోయేదాన్ని. ఆ! నేనెప్పుడో ఒకసారి వచ్చి ఎళ్ళేదాన్ని. ఎప్పుడైనా నా ముందు కొట్టినా గాని నేను తిడుతుండే ఆమెను కొడుతుండే గూడా. ఆ! ఎందుకు కొడుతున్నావని. హ్మ్. ఇంక నేనిక్కడ వచ్చినప్పుడు మళ్ళీ ఇగ పాప కిందికొచ్చినా, హ్మ్. షాప్‌కెళ్ళినా, ఎవరితోనన్నా ఆడుకున్నా హ్మ్. కొట్టేదంట. నాకిండు చుట్టుపక్కల వాళ్ళు చెప్పేవాళ్ళు. హ్మ్. కొట్టేదంట. పాపనైతే చాలా కొట్టేదంట. టైంకి తిండి పెట్టకపోవడం, పాపని పట్టించుకోకపోవడం అట్లా చాలా చేసిందంట పాపనైతే. హ్మ్. టైంకి అసలు తిండే పెట్టకపోయేదంట పాపకి. హ్మ్. అంటే మీరెప్పుడైనా ఒకసారొచ్చి చూసి ఎళ్ళేవాళ్ళు కదా! హ్మ్. అప్పుడు పాప ఏమన్నా చెప్పేదా మీకు? మమ్మీ కొడుతుందని గాని ఇట్లా ఏమన్నా ఇగ చెప్పేదా? భయం పెట్టేది పాపకి. ఎట్లా భయపెడుతుండంటే అసలెవరితోనైనా ఏమన్నా చెప్పాలన్నా గాని పాప భయపడేది. హ్మ్. అంత భయం పెట్టేసింది పాపకి. హ్మ్. ఇంకా నాతోటే చాలా ఫ్రీగుంటది పాప. హ్మ్. నేనే అడిగేదాన్ని. హ్మ్. మన ఏమన్నా అంటుందా మమ్మీ అనంటే, నాకు గూడా ఫస్ట్ చెప్పేది. తర్వాత కొన్నిసార్లు చెప్పలేదింక. హ్మ్. చెప్పొద్దని ఏమన్నా చెప్పి. కావచ్చు చెప్పింది హ్మ్. ఆ రోజు అనుకుంటా. ఏం జరిగింది? పాప ఇలా వాటర్ ట్యాంక్‌లో ఉంది అని తెలిసిన రోజు అసలు ఏం చేసింది రేఖ? ఏం జరిగింది? ఆ రోజంటే నాకు 10:30కి అట్లా ఫోనొచ్చింది. హ్మ్. తనే చేసింది. హ్మ్. రేఖ. ఎవరు రేఖనే రేఖనే చేసింది. చేసింది. ఆ! పాప కనిపియట్లేదు అని జెప్పి. నైటు. నైట్ 10:30కి. ఆ! అంటే సరే ఏమైంది అనంటే, ఇట్లా రూ. 5 తీసుకొని షాప్‌కెళ్ళింది ఆ! కొనుక్కోడానికి అని చెప్పింది నాకు. ఆ! కొనుక్కుంటే ఒక 5 మినిట్స్‌లో ఎట్లా మాయమైతది? కింద షాప్‌కే అంటున్నావు గదా! వెతుకు. అక్కడిక్కడ షాప్‌లలో వెతుకు. లేకపోతే ఎవరి ఇంట్లోనన్నా జూడు. హ్మ్. చూస్తే కనిపిస్తదంటే అన్నీ వెతికినా ఎక్కడ లేదు పాప. హ్మ్. 5 మినిట్స్‌లో ఎట్లా మాయమైతది పాప? అంటే ఏ టైంకెళ్ళిందంటే 9:30కి అని. 9:30కి అంటే మరి నాకు 10:00 నువ్వు 10:30కి గదా కాల్ చేస్తున్నావు. ఇంతసేపు ఏం జేసినావు అనంటే, ఇంతసేపు వెతికే నీకు ఫోను చేస్తున్నా అని జెప్పింది.
చెప్పిన తర్వాత సరే అని ఫోన్ కట్ చేసిన. కట్ చేసి మా తమ్మునికి కాల్ చేశా. ఎక్కడున్నావు అనంటే తమ్ముడు లేకుండే అప్పుడు. తమ్ముడు మా పిన్ని వాళ్ళకు ఇంటికెళ్ళిండు జీడిమెట్ల. అంటే నేను వస్తున్నా అక్క అని చెప్పాడు. వచ్చేసరికి వీళ్ళ కాలనీలో ఉంటారు కదా! వాళ్ళందరూ వెతుకుతున్నారంట గల్లీలో. అక్కడ ఎవరైనా తీసుకెళ్ళిపోయారేమో పాపని. ఇప్పుడు ఎట్లా అవుతున్నాయి మేడం కేసెస్. అట్లా గిట్ల తీసుకెళ్ళిరేమో అని మేము అదే థాట్‌లో ఉన్నాము. ఇంక అందరికి ఫోన్ చేసుకుంటా వెతకండి సీసీ కెమెరాస్ ఉంటే చూడండి ఇంకా అదే ఉంది. నేనేమో బొల్లారంలో ఉంటాను. వీళ్ళేమో అంబేద్కర్ నగర్‌లో ఉంటారు. మళ్ళీ దాని తర్వాత నాకు 12:15కి కాల్ వచ్చింది. పాప ఇట్లా ట్యాంక్‌లో ఉంది అని చెప్పి. పక్కన వాళ్ళు కాల్ చేసి చెప్పారు. పాప ఇట్లా ట్యాంక్‌లో ఉన్నది తేలుతుంది అని. వచ్చేసరికి పాప అక్కడే ఉంది. అక్కడే ఉంది. ట్యాంక్‌లోనే ఉంది. నేనొచ్చేసరికి పిఎస్ వాళ్ళు కేసు రాసుకుంటున్నారు. పైన ఎంక్వైరీ చేస్తున్నారు. మీరు అడిగారా మరి మీ చెల్లని ఎందుకు ట్యాంక్‌లో ఉంది? ఏంటి ఇది అని చెప్పేసి ఏం చెప్పారు? నాకు తెలీదు. పైకి ఎక్కేదాకా నువ్వేం చేస్తున్నావు? నేను కిందికెళ్ళింది అనుకుంటున్నాను. ట్యాంక్ పాపకు అందుతాదా యాక్చువల్‌గా? పాపకైతే ట్యాంక్ అందదు. మేము అదే అడిగినాము. పాపకైతే ట్యాంక్ అందదు. మరి ఎవరైనా వచ్చిర్రా? సీసీ ఫుటేజ్‌లో చూస్తే మాత్రం వీళ్ళిద్దరే ఉన్నారు. ఎవరు? పాప, తల్లి ఇద్దరే ఉన్నారు. మీరిద్దరే కనిపిస్తున్నారు కదా అని అంటే, మేము అప్పుడు పైకి తీసుకెళ్ళిన స్నానం కోసము అని ఒకసారి అంటుంది. ఒకసారేమో అన్నం తినిపియడానికి తీసుకెళ్ళినా అని ఒకసారి అంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క మాట చెప్తుంది. నేను అడిగినప్పుడేమో షాప్‌కెళ్ళింది అని చెప్పింది. పక్కన వాళ్ళు అడిగినప్పుడు అన్నం తినిపియడానికి తీసుకెళ్తున్నా అని ఒకసారి చెప్పింది. మీకెక్కడ డౌట్ వచ్చింది మీ చెల్లని? ఇక్కడే ఈ మాటలలో నాకొక మాట చెప్పడము, పక్క వాళ్ళకి ఒక మాట చెప్పడము, మళ్ళీ ఏంటి సీసీ ఫుటేజ్ చూసిన తర్వాత ఇంకా కన్ఫర్మ్ అయిపోయింది నాకు. మళ్ళీ ఇంకెట్లా అంటే పాపని కొట్టడము చేస్తుంది కదా! అట్లా ఇంకా కన్ఫర్మ్ అయిపోయింది నాకు. ఈ పాప మీద కొంచెం కక్ష ఉంది. ఏదో చేద్దాం అనుకుంటుంది అనే ఆ ఉద్దేశంతోటే నేను ఆమె పైన కంప్లెయింట్ పెట్టాను. ఈమె ఈమె బిహేవియర్ స్టార్టింగ్ నుంచి కూడా ఇట్లే ఉందా? ఏం పని చేస్తది అసలు? ఏం పని చేయదు. మరి ఎట్లా? అంతే ఇంకా డాడీది ఉంది కదా! డాడీది వస్తది పేమెంట్. తమ్ముడు అంతో ఇంతో తమ్ముడు చేస్తాడు. ఆమె ఎక్కడ జాబ్ చేసినా ఒక 1 వీక్ తప్పితే ఎక్కువ చేయదు. 1 వీక్ అంతే. 1 వీక్ లాస్ట్ ఇంకా ఆమె చేయడం పని. ఇంక అంతే ఇంట్లోనే తినడము, తమ్ముడు తెస్తే తినడము, డాడీదైతే ఉంది డ్యూటీ. డాడీది అటు ఇటు డాడీది. అంతే ఇగ. ఇంట్లోనే ఉండడం, వీళ్ళు పెట్టిందే తినడం. కొంతమంది అక్కడ అడిగితే కూడా అబ్బాయిని ఈమె ట్రాప్ చేసింది అని చెప్పేసి చెప్తున్నారు. ఈ సాయి అనే అతన్ని. సాయికి వయసు కూడా 20 ఇయర్సే అని అంటున్నారు. తనకంటే ఈ అమ్మాయే పెద్దది అంటున్నారు. పెద్దది. దీని గురించి? అదైతే నాకు తెలీదు మేడం. ట్రాప్ చేసింది అంటే నేను ఇంట్లో ఉంటే నేను చెప్పగలుగుతాను. ట్రాప్ చేసింది ఇది వీళ్ళు మాట్లాడుతున్నారు. ట్రాప్ చేసిందంటే ఇంక వాళ్ళిద్దరికీ తెలవాలి. వాళ్ళు చూసిన వాళ్ళకి తెలవాలి. అంతే. ఎప్పుడైనా మీరు సాయిని ఎందుకు ఇట్లా మా చెల్లెతో తిరుగుతున్నావు అని ఇట్లా ఎప్పుడైనా అనడం జరిగిందా? ఇంతకు ముందు కేసు కూడా ఒకసారి పెట్టారు. కేసు అయినప్పుడు అడిగిన. ఎందుకు మరి ఈమెతోటి ఎందుకు తిరుగుతున్నావు అని అంటే, ఆమెనే నా చుట్టూ తిరుగుతుండే అని ఫస్ట్ కేసు అయినప్పుడు. అప్పుడు అన్నాడు. తర్వాత మేము ఇక అయినప్పటికీ మైనర్ ఉండే. తన మేజర్ మైనర్ ఉన్నదనేసి కేసు కొట్టేసిర్రు. ఇక మేము కూడా లైట్ తీసుకున్నాం. హ్మ్. హ్మ్. అంతే తనే ట్రాప్ చేసింది అని చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళు మా పైనే రిటర్న్ పెడితే కేసు అక్కడికి ఆపేసి కొట్టేసినాం. ఇంక మేము పట్టించుకోలేదు ఇక. మళ్ళీ ఇక్కడ మళ్ళీ 4 ఇయర్స్ తర్వాత అంటే 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ తనతోనే మాట్లాడుతుంది. ఆయనతోటే తిరుగుతుందని తను చెప్పడం వల్లనే మాకు తెలుసు. పీఎస్‌కి వచ్చిన తర్వాత. ఓకే. ఫర్దర్‌గా మీరు మొత్తానికి ఇప్పుడు మీ చెల్లె మీద కేసు పెట్టారు. అంటే తను చేసింది చాలా అంటే చాలా తప్పు. ఎవరు క్షమించరని నేరం అది. ఎవరు చేసేది కూడా కాదు. ఎందుకంటే కన్న తల్లి, కన్న కూతురునలా చిన్న పాప తను. ఇప్పుడు మీరు కేసు పెట్టారు. ఫర్దర్‌గా ఎలాంటి శిక్ష పడితే బాగుంటుంది? ఇంకా తను బయటికెళ్ళొద్దు. బయటికి అసలు వెళ్ళొద్దు. మొత్తం అక్కడే ఉండాలి. మొత్తం హ్యాంగ్ చేసినా నాకు ప్రాబ్లమ్ లేదు. హ్యాంగ్ చేసినా కానీ వాడు ఇద్దరు బయటికొస్తే మాత్రం మేము ఉంచం. వాడు బెయిల్ పైన బయటికొచ్చినా మా సైడ్ నుంచి ఆమె తనకైతే బెయిల్ ఎవరైతే ఇయ్యరు. పోనీ వానికి ఎవరైనా బెయిల్ ఇచ్చి బయటికి తీసుకొచ్చినా మా తమ్ముని కలవాలి. ఎవ్వరని ఇంక మేము ఉంచం వాడిని. ఇదైతే మీ కన్ఫర్మ్. సొంత చెల్లే కదా! మీ తోడబుట్టిన చెల్లే కదా! చెల్లి అన్నప్పుడు పసి పాప మేడం. పసి పాప ఎవరి దగ్గర నన్ను వదిలిపెట్టేది ఉండే. పోనీ నా దగ్గరనే వదిలిపెట్టేది. నేను పెద్ద మమ్మీనే కదా! నేను అక్కనే కదా! నా దగ్గర వదిలిపెట్టేసి వెళ్ళిపోనుండే. సొంత చెల్లే గాని ఎవరన్నా గాని మేడం తప్పు చేస్తే తప్పే. అంతే. ఎప్పుడైనా ట్రై చేసారా పాపని తీసుకెళ్ళి? తీసుకెళ్ళిపోను చాలా సార్లు అయింది. తీసుకెళ్ళిపోతాను. నీకెవరైనా ఎఫ్ఐఆర్ ఉంటే ఎవరితోనైనా వెళ్ళిపోయేది ఉంటే వెళ్ళిపోను కూడా చాలా సార్లు జరిగింది. చెప్పాను కూడా. పాపను వదిలేసి నేనన్నా చూసుకుంటాను. తమ్ముడన్నా చూసుకుంటాను. నువ్వు వెళ్ళిపో నీకెవరైనా ఉంటే ఇష్టం ఉంటే వెళ్ళిపో అని కూడా చెప్పిన. లేదు నాకు పాపనే కావాలి. పాపతోటే ఉంటా అని చెప్పి పాపనే ఈరోజు మింగింది. చివరిగా పోలీసులు ఏం చెప్తున్నారు? పోలీసులు అంటే ఇప్పుడైతే కేసు చేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ కోర్టుకి తీసుకెళ్లారు. ఎక్కడ తీసుకెళ్ళారు ఇంకా చెప్పలేదు.
తెలుస్తుంది. చూసాం కదా! ఎందుకంటే ఇక్కడ తోడబుట్టిన చెల్లైనా, అన్నైనా, తమ్ముడైనా, అక్కయినా ఎవరైనా చట్టం ముందు సమానమే. తను తప్పు చేసింది, ఎవరు చెయ్యరాని తప్పు చేసింది. ఒక కన్న తల్లి, కన్న కూతురు పైన కక్ష కట్టి ఇలాంటి చర్య చేపట్టింది. మేము అసలు క్షమించలేము. తను బయటికి అసలు రావద్దు. తనకు కఠిన శిక్ష వర్తించాలి అని చెప్పేసి కూడా మరి రేఖ అక్క శ్వేత అంటూ ఉన్నారు. ఎందుకంటే యాక్షన్ ఖచ్చితంగా తీసుకోవాలి. వాళ్ళని గనక బయటికి వదిలినట్టయితే మేము వదిలిపెట్టేది లేదు. చిన్న పాపని ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి కూడా మరి రేఖ అక్కే తను స్వయంగా కేసు పెట్టడం జరిగింది. పోలీసులకు అప్పజెప్పడం జరిగింది. ఈ రోజున తనకు కఠిన శిక్ష అమలు కావాలి అని చెప్పేసి కూడా కోరుకుంటూ ఉంది. చూసారా? ఎందుకంటే తనకంటే వయసులో చిన్నవాడు. ఆ చిన్నవానితో కూడా తను ఎఫైర్ పెట్టుకొని ఇలాంటి చర్యకు చేపట్టి తనను పెళ్లి చేసుకోవాలంటే పాప అడ్డుగా ఉందని కూతుర్నే కడతేర్చిన ఇంత కసాయి దుర్మార్గురాలైన తల్లి తీసుకున్న నిర్ణయము, దానికి కఠినంగా ఒక చిన్న పాప 6 సంవత్సరాల పాప ప్రాణం ఈ రోజున. అందుకు మరి పోలీసులు ఎటువంటి చర్య చేపట్టబోతున్నారు తన మీద అనేది కూడా మనం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. అల్వాల్లో దారుణమైన ఘటన చోటు చేసుకుంది కదా! ఒక 6 సంవత్సరాల పాప. కన్న తల్లి కసాయి తత్వానికి బలైంది అన్నాం కదా! ఇక్కడే ఇదే ఇంట్లో వాళ్ళుండేది. ఇగో ఈ రూము. సీసీ ఫుటేజ్‌లో మనకు క్లియర్‌గా కూడా కనిపించింది. పాపము ఈ రూమ్‌లో నుంచే పరిగెత్తుకొనొచ్చి ఇదే స్టెప్స్ పైనుంచి పాప ముందుగా ఎళ్ళింది. తర్వాత తల్లొచ్చింది ఇక్కడే. పాప తన చేతిలో క్లాత్ ఉంటే కింద పడిపోతే దాన్ని అందుకొని మరి తను పైనకెళ్ళడం కూడా జరిగింది. తనెళ్ళిన ఒక 20 సెకండ్స్, 15 సెకండ్స్ గ్యాప్‌లో తల్లి ఈ రేఖ కసాయి తల్లి అంటారు. ఆ రేఖ ఈ పైనకు రావడం కూడా జరిగింది. ఏమనంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క మాట చెప్తున్నట్టుగా కూడా వాళ్ళ అక్క చెప్తూ ఉంది శ్వేత. ఇక్కడ ఇంట్లో వాళ్ళు అడిగితే పాపకు అన్నం తినిపిద్దామని చెప్పేసి తీసుకువచ్చాను అని చెప్పింది అబద్ధము అనేది తెలుస్తూ ఉంది. అలాగే అదే కాకుండా మళ్ళా వాళ్ళ అక్క అడిగితేనేమో లేదు షాపుకు పోయింది అని చెప్పేసి చెప్తుంది. ఇంకొకటి చదువుకోవడానికి పైకి తీసుకెళ్ళాను అని చెప్పి మరొకరికి చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. ఇదే ట్యాంక్. ఇప్పుడు పాప ఒకటి పైకొచ్చి తను ఆడుకుంటూ దాంట్లో పడింది అంటే 6 ఇయర్స్ పాపకి ఇది సాధ్యమా? ఈ ట్యాంక్ చూస్తూ ఉన్నాం మనం. ఎంత హైట్ ఉందో. మనం ఎక్కాలంటేనే ఓ స్టూలో, నిచ్చెనో యేసుకొని లోపలికి ఎక్కి క్లీన్ చేయాలి. అలాంటిది ఇక్కడ పాప 6 ఇయర్స్ పాప ఎలా ఎక్కుద్ది? ఇది తల్లి కుట్రనే గదా! పాప తర్వాత తల్లే పైనకొచ్చింది. ఎందుకంటే పోలీసులకు సమాచారం అందిన తర్వాత పోలీసులొచ్చి ఎంక్వైరీ చేసినప్పుడు నా పాప కనిపించట్లేదు. నా పాప ఎక్కడికో ఎళ్ళిపోయింది. షాప్‌కెళ్ళిన పాప ఏమైంది అని చెప్పేసి ఎంతో నటించింది ఆ తల్లి. చాలా ఆస్కార్ అవార్డ్ అనుకోవచ్చు. ఆ విధంగా నటించేసరికి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా స్థానికులు. సమాచారం మేరకు సీసీ ఫుటేజ్ చెక్ చేసిన పోలీసులకు అనుమానం కలిగి, ఎందుకంటే పాప ఫస్ట్ పైకొచ్చింది. తర్వాత తల్లి రేఖ వచ్చింది. రేఖ వచ్చిన తర్వాత మళ్ళీ రేఖ ఒకతే కిందికి దిగొచ్చింది. పాప ఎందుకు రాలేదు? ఏమైపోయిందని పోలీసులు హుటాహుటిన పైకొచ్చి చూసేసరికి కూడా పాపము ఈ ట్యాంక్‌లోనే ఈ ట్యాంక్‌లో విగత జీవిగా కూడా మిగిలిపోయింది పాప అని చెప్పొచ్చు. అలాంటిది ఈ ఘటన చోటు చేసుకున్న ఈ ఇదే ప్లేస్‌లో కూడా చాలా విషాదకరమైన ఘటన అని చెప్పుకోవచ్చు. మరి ప్రస్తుతము కింద అపార్ట్‌మెంట్‌లో అంటే ఈ బిల్డింగ్‌లో కూడా కింద ఉన్నారు. ఓనర్స్ ఉన్నారు ఇక్కడే. చూద్దాం, వాళ్ళతో మాట్లాడిచ్చే ప్రయత్నం అయితే చేద్దాం మరి. రెంటర్స్ కూడా ఉన్నారు. అడిగి తెలుసుకుందాము. అమ్మా, మొన్న 2 రోజుల క్రితం అయితే అయితుంది. లేట్‌గా కూడా తెలిసింది అందరికీ. చిన్న పాప 6 సంవత్సరాల పాప గదా! ఈ ఘటన సొంత తల్లే చేసిందంటారా? సొంత తల్లే చేసింది. చేసింది. ఎందుకంటే వాళ్ళ అక్క కూడా చెప్తూ ఉంది. కేస్ కూడా పెట్టింది. అవును. ఎన్ని సంవత్సరాలుగా ఈ రేఖ వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు? ఒక 3 సంవత్సరాలు ఉంటుంది. 3 సంవత్సరాలు అయిపోయింది. 3. ఎవరెవరు ఉంటున్నారు తనతో పాటు? వాళ్ళ డ్యాడీ, పాప, వాళ్ళ తమ్ముడు. ఆమె నలుగురు. అమ్మ లేదా? అమ్మ లేదు, ఆ, భర్త లేడు. లేదు. అదే భర్తను వదిలేసింది అని చెప్పేసి అంటున్నారు. వదిలేసింది. వదిలేసింది. ఆ, అది ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఇడాకులు తీసుకున్నారు. ఉమ్, తర్వాత వదిలేసింది. వదిలేసింది. ఎట్లా ఉంటది మీతో? ఎప్పుడైనా మాట్లాడుతూ ఉంటారా? మంచిగానే మాట్లాడుతుంది. ఆ, పాప కూడా మాతో పాటు మా పాపతో ఆడుకుంటది. అదే. కానీ ఏమో తెలియదు, ఇట్లా మేము లేకున్నాము. ఉమ్, నేను లేకున్నా ఇక్కడ. ఆ, 11కి వచ్చిన నేను నైటు. ఓకే. ఇంతకు ముందే నేను రాకముందే అయిపోయింది ఈ పని.
వచ్చిన తర్వాత మీది మీది కూడా రాలే, నేను కిందనే ఉండిపోయాను. అది మేము కెమెరా పెట్టుకున్నాం కదా, ఆ కెమెరాలో తెలిసింది. ఉమ్. ఏంటి అనేది ఇటు నుంచి వెళ్తూ ఉంది పాప, ఒకసారి వచ్చింది వీళ్ళ ఇంట్లో పోయింది, మళ్ళీ రిటర్న్ వచ్చింది, బట్టలు వేసుకోకుండా ఉన్నది, మళ్ళీ ఇక్కడ గౌన్ పడేసి మళ్ళీ గౌన్ తీసుకొని మీదికి వెళ్ళింది, మళ్ళీ మీదికి పోయింది, కిందికి రాలే. ఉమ్. అంతే కెమెరాలో కనిపించింది. మరి మా అంతవరకే తెలుసు నాకు, మరి తర్వాత ఏం జరిగిందో తెలియదు. అంటే వేరే అబ్బాయితో కూడా తనకు రిలేషన్ ఉంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ అబ్బాయిని కూడా పోలీసులు అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఆ అబ్బాయి ఎప్పుడైనా మీకు కనిపించిందా? ఎప్పుడు కనిపించలే. ఉహు. ఈమె బయటికి ఈమెనే బయటికి వెళ్తుంది. ఏం పని చేస్తుంది? ఏం పని చేయదు, ఇంట్లోనే ఉంటుంది. ఇంట్లోనే ఉమ్. అప్పుడప్పుడు డ్యూటీకి ఇట్లా బట్టల షాప్లలో పోతుండే, ఇక తర్వాత మానేసింది, ఇక ఇంట్లోనే ఉంటుంది. వాళ్ళ నాన్న వీళ్ళు ఇంట్లోనే ఇంట్లోనే ఉంటాడు. తమ్ముడు బయట ఇట్లా అది డోలు కొట్టడానికి అట్లా పోతాడు. ఉమ్. మరి ఇట్లా చేసింది కదా, కన్న బిడ్డే కదా, తనకి 6 సంవత్సరాల చిన్న పాప, కన్న బిడ్డను ఇలా చేసింది. దీనికి ఏం చెప్తారు? దాన్ని శిక్ష చేయాలని చూస్తున్నాం మేడం. శిక్ష పడాలి కంపల్సరీ. మాకే బాధ అనిపిస్తుంది. ఏం తెలుసు, పాపకి పొద్దంతా ఇంట్లో ఆడుకుంది, ఇంట్లో నుంచి 6 గంటలకు నేను వెళ్ళిపోతా, 6 గంటలకు వెళ్ళినాక నేను వెళ్తున్న తన్విక నువ్వు వెళ్ళిపో అంటే వెళ్ళిపోయింది. తర్వాత నేను 6 గంటలకు పోయి 11 గంటలకు వచ్చిన, ఎందుకంటే రోడ్డు మీద జొన్న రొట్టెలు చేస్తాను నేను. 11కి వచ్చి మళ్ళీ పొద్దున్న 5:30కి వెళ్ళిపోతా. 5:30కి వెళ్ళి మళ్ళీ 6:30కి వచ్చి పిల్లలకు లంచ్ తయారు చేసి మళ్ళీ 9 గంటలకు పోయి 12:30కి వస్తా. ఇంకా వచ్చినాక డోర్ ఓపెన్ చేసి లాక్ చేసి ఉంచుతాం, ఇక బయటికి రా. 6 గంటల దాకా మీ ఇంట్లోనే ఆడుకుంది అంటే అప్పుడు రాదు, 9-10 గంటల వరకు ఉంటది. గవర్నమెంట్ స్కూల్లో పోతుండే, ఇంకా అంతవరకే తెలుసు మళ్ళీ, నాకు ఇంకేం తెలియదు. పాప ఎట్లా మంచి యాక్టివ్ గా మంచిగా ఉంటుండే, చాలా బాగా ఆడుకుంటుండే పిల్లలతోటి. వాళ్ళ ఇంట్లో పోతుండే, మా ఇంట్లో ఉంటుండే, ఇంకా పక్క ఆంటీ వాళ్ళ ఇంట్లో ఉంటుండే. ఇంకా ఎందుకంటే పాపని ఎప్పుడు కూడా కొడుతుంది తిడుతుంది అని చెప్పేసి వాళ్ళ అక్క కూడా కొడుతుంది తిడుతుంది. ఎవరితోటి మాట్లాడేది, ఇంట్లో ఏమైనా ఇచ్చినా తిననియదు, అట్లా ఉపయోగిస్తుంది మొత్తం. మరి తనకి ఎలాంటి శిక్ష పడితే శిక్ష అయితే కంపల్సరీ పడాలి మేడం, బయటికి రావద్దు, అది రావద్దు. దాని గురించి మొత్తం తెలుసు, ఈ కాలనీ వాళ్ళకి అందరికీ తెలుసు, కానీ అది బయటికి రావద్దు. అది ఉన్నా లేకున్నా పర్లేదు మేడం, ఇక్కడైతే అసలు రావద్దు, అది లోపలనే ఉండిపోవాలి. ఎవరిని అడిగినా అంటారు, ఆమె వాళ్ళకి సొంతం తెలిసిన వాళ్ళే. ఒకసారి ఆమె దగ్గర అడిగి చూడండి, ఆమెకు మొత్తం డీటెయిల్ తెలుసు. ఎందుకు అంత బ్యాడ్ క్యారెక్టరా, లేకపోతే ఆమెది ఎట్లా సైకోయిజం ఏమన్నా? ఈ మధ్యనే చేసింది మేడం, మరి ఏందో ఏమో తెలియదు. గొడవలు ఏం లేదు, ఎవరితోటి గొడవ పడదు, కానీ ఈ మధ్యలో స్టార్ట్ అయింది. మరి 3 రోజుల నుంచి ట్రై చేస్తుందని తెలిసింది. తన అంటదా అదే పోలీసులో చెప్పిందంట స్టేషన్లో, ఇక తర్వాత సంగతి నాకైతే తెలియదు. చూసాం కదా, ఎందుకంటే పాప తన్విక వీళ్ళింట్లో అప్పుడు ఈడ పిల్లలు కనిపిస్తూ ఉన్నారు మనకు. పిల్లలతో పాటు బాగా చురుకుగా ఆడుకునేది, యాక్టివ్గా ఉంటుంది పాప. మా ఇంట్లో ఆడుకుంటూ ఉంటుంది. నేను ఇంకా సాయంత్రం వెళ్ళేటప్పుడు కూడా ఇంకా సరే అని చెప్పేసి పైనకి వెళ్ళిపోయింది. అలాంటిది కన్న తల్లి అయ్యుండి కన్న కూతుర్ని ఇలాంటి దారుణమైన ఘటన చోటు చేసుకునేలాగా చేసింది కాబట్టి తనకు కఠిన శిక్ష అమలు అవ్వాలి. తను అసలు బయటికి రావద్దు, రాకుండానే శిక్ష పడాలి, తనను ఉంచకూడదు కూడా అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే చిన్న పాప, తనకేమీ తెలియదు. తెలియని పాపని కన్న తల్లి కన్న కూతుర్ని ఇంత దారుణానికి వడికట్టడం అనేది ఆడజాతికి అవమానం అనుకోవాలి. ముఖ్యంగా ఒక మాతృత్వానికి అవమానపరిచేలాగా కూడా ఇంత దారుణమైన ఘటన చోటు చేసుకునేలాగా చేసింది రేఖ కాబట్టి తనకు కఠిన శిక్ష పడాలని కూడా కోరుకుంటూ ఉన్నారు అందరూ. 3 నెలలు వచ్చమ్మ కిరాయికి, కొత్తగా వచ్చినాం మేము. అయితే పాప ఇట్లా ఊకే వెళ్తుండే, ఈడ నిలబడుతుండే, ఆడ నిలబడుతుండే, పిల్లలతో ఆడుకుంటుండే. ఆయన 8:30 దాకా చూసినాం. ఇక ఆడికెళ్ళి తెలియదు ఏం చేసిందో, తల్లి తెలియదు. ఇక తల్లి వాళ్ళ ఇంటికి పోయింది. అంటే పాప కనిపిస్తలేదని చెప్పి ఇట్లా మీకు ఏమైనా చెప్పలే, నాకు చెప్పలేదు. నేను పండుకున్నా, 12 అయినాక మేలుకి వచ్చింది. వీళ్ళంతా కిందికి మీద కురుకుస్తున్నారు అందరు జనాలు. ఏమైందని మా ఆయన లేచే వరకల్లా ట్యాంకుల అందరూ పైకి కురుకుతారు. ఇక నేను పైకి పోలే, కింద మంది కూర్చోడానికి కిందికి వెళ్ళిపోయాను. అంటే ఇప్పుడు మీరు పెద్దవాళ్ళు తల్లి, మీరు చాలా చూసుంటారు. ఒక తల్లి ఒక కూతుర్ని బిడ్డని 6 సంవత్సరాల ఆమెను అసలు ఉంచేది కాదు. అసలు ఆమె ఇష్టం ఉంటే ఎటన్నా వెళ్ళిపోనుండే, ఎవరికైనా దానం వేయనుండే, యాక్టాలు వేయనుండే. కానీ పసి వీళ్ళని
మేము కూడా బాధపడుతున్నాం. అదే ఊకి ఇట్లా ఈ పిల్లలు లెక్కనే ఇట్లా తిరుగు ఇట్లా ఊకే ఆడుకుంటూ ఉండే ఇక అట్లా చేసి ఎట్లాంటి శిక్ష పడుతుంది? ఏం శిక్ష చేస్తారు ఇంకోళ్ళు నేర్చుకుంటారు, మళ్ళీ కొత్త పిల్లలు వస్తాయి వచ్చి పిల్లలు అట్లా జనం ఖరాబ్ అవుతుంది, జనం అంతా లోకం ఖరాబ్ అవుతుంది. ఇంకా జీవితం ఎందుకు ఆమె ఉండి ఏమద్దు అవసరం శిక్ష అదే అంతే. మరి చెప్పండి, రేఖ చేసిన పని ఎంతవరకు సమంజసం అంటారు? అది సన్నివేశం అంటారా అండి? అసలు మేము ఊహించుకొని కూడా ఊహించుకోలేదు. ఏదో పెళ్లి చేసాం, అది బాగుంటది కదా అని ప్రెగ్నెంట్ ముందే అయింది. పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీ అయింది. ప్రెగ్నెన్సీ అయితే పాపం ఆ అబ్బాయి పేరు వేసింది. అబ్బాయి పేరు సరే వచ్చాడు, 2-3 సార్లు వచ్చాడు, టచ్ లో ఉన్నారు వీరు అన్నట్టుగా మేము ఏం చేసినాం, సరే అని అందరం ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళందరం మాట్లాడి చేసి పెళ్లి చేసాం మా రాజుకి. చేసి ఇంకేం చేసింది, అక్కడ సంసారం చేయలేదు సరిగ్గా, గడికి వచ్చేస్తుంది. ఇంకా చెయ్యది, ఇంకా పిల్లగానికి కూడా విరక్తి పుట్టి ఏం చేసిండు, విడాకులు ఇచ్చేసి ఇచ్చినాక ఇక్కడ ఇల్లు అమ్మేసుకున్నారు. ఇల్లు అమ్మేసుకుని అలవాళ్ళకి వెళ్ళింది. అలవాళ్ళకి వెళ్ళినాక ఆ అబ్బాయి 10th క్లాస్ అబ్బాయి అట, చిన్న ఏజ్ వయసు. ఆ అబ్బాయిని ఇద్దరు ఇష్టపడి లవ్ చేసుకుని పెళ్లి చేసుకుంటారంట, ఏకంగా మ్యారేజ్ చేసుకొని ఏం చేసిండ్రు, పోయేసి వాళ్ళ అమ్మ నాన్నకు తెలిసి PS లో మా బాబు చిన్నోడే కదా వద్దు అని చెప్పేసి తీసేసి తాళి గీలి తీసేసి పక్కన దొరికేసి తర్వాత ఇప్పుడు ఇక్కడికి వచ్చిండ్రు. మళ్ళీ అక్కడ గొడవ అయినాక ఇక్కడికి వచ్చేసింది. పాపకు 5 ఏళ్ళు 6 ఏళ్ళు పాప ఉంది కదా. ఇక్కడికి వచ్చేసినాక వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారంట ఫోన్లో, ఆ అబ్బాయి మళ్ళీ ఒకరితో మాట్లాడదు కానీ ఇక మాట్లాడుతుంది మాకు తెలుసు. కానీ ఏం చేస్తాం, సర్లే బిడ్డ ఉంది, చిన్న వయసు ఉంది, అది చేస్తుందేమో, మా దగ్గర రాదు కదా అని ఆలోచించినాం. కానీ ఇంత పని చేస్తాను మేము అనుకోలేదు, ఇంత పని చేస్తాను అసలు ఊహించుకోలే. అది చేసింది. ఆ పిల్లగాడు ఏం సాయి ఆ పిల్లగాని కూడా మోసం చేసినట్టు, చిన్న వయసు పిల్లగాన్ని ఆ పిల్లగాన్ని ఆ టార్గెట్ పెట్టేసింది. అనవసరంగా తల్లిదండ్రికి మోసం చేసినట్టు అయింది. ఎంతమంది జీవితాలతో నాడుకుంటది. అసలు ముండాన్ని మాత్రం ఇడవద్దు చిన్న పసి కందు. ఆ పాప ఏం చేసి పోనీ అనాథాశ్రమంలో ఎవరు లేని వాళ్ళకి ఇచ్చినా బాగుండేది కదా. వాళ్ళు చెప్పిండ్రు ఇంతకుముందు, ఒక పిల్లని ఇచ్చేస్తే మాకు పిల్లలు లేరు, ఇస్తే 1,00,000 రూపాయలు ఇస్తామంటే అప్పుడైనా ఇచ్చేస్తే బాగుంటుండే. ఆ రాజన్న అబ్బాయి చేసుకున్న అబ్బాయి పిల్లని తీసుకుంటా అంటే అప్పుడు ఇయ్యలేదు, అప్పుడు ఇచ్చిన అయిపోయేది కదా. ఇవన్నీ చూసి అసలు దాన్ని నిజంగా ఏం చేస్తారో అసలు తెలవాలి, పోలీసులకు తెలవాలా. ఎన్ని సంవత్సరాలుగా తెలిసి ఈ రేఖ అనే ఆమె మీకు? ఎన్ని సంవత్సరాల నుంచి? నా మ్యారేజ్ అప్పుడు ఇంత ఉంది, అది నా మ్యారేజ్ అప్పుడు ఇంత ఉంది. 27 years మా మ్యారేజ్ అయిపోయి అప్పటి నుంచి తెలుసు. ఎందుకు స్టార్టింగ్ నుంచి కూడా ఈమె ఇంతేనా? ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడుతుందా ఇట్లా? స్టార్టింగ్ నుంచి అంటే చిన్నగా ఉన్నప్పటి నుంచి అంత అది లేదు. వాళ్ళ అమ్మ చనిపోయాక అట్లా తయారైంది. వాళ్ళ మమ్మీ ఉన్నప్పుడు ఒక పద్ధతి ఉండే, ఒక లెక్క ఉండే. వాళ్ళ అమ్మ చనిపోయినాక ఇలాంటి వేశారు. ఎప్పుడైనా మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని అడిగే ప్రయత్నం చేసి? కొట్టినాం, తిట్టినాం, ఎంతగానో అక్కడ సంసారం చేయకుండా ఎందుకు వస్తున్నావు నువ్వు? ఇంతమంది ఇన్ని మాటలు పడ్డాము, 10 మంది అడ్డమైన మాటలు పడుకుంటా అబ్బాయికి చేసి ఇచ్చినాం, అబ్బాయిని ఒప్పించి చేసినాం, పెళ్లి చేసినాం. మంచి సంసారంలో ఉండొచ్చు కదని. ఆయన ఇక్కడికి వచ్చిన కానీ ఇటు చేసినాక సరే ఇంకో పెళ్లి చేసుకోవే, నువ్వు ఇట్లా ఉంటేనే నీ లైఫ్ సెట్ కాదు, చేసుకో అని కూడా అన్నాం. పిల్ల అడ్డంగా ఉందంటే పిల్లను తీసుకొని చేసుకుంటాడు కూడా వచ్చిండు, అప్పుడైనా చేసుకోవచ్చు కదా. ఆ అబ్బాయిని అనవసరంగా ఆ పిల్లగాని ఇరికిచ్చి వాళ్ళ తల్లిదండ్రుల కోత పెట్టినావు. నిన్ను పెళ్లి చేసుకోవాలంటే మీ పాప ఉంది, అంత పెద్ద పాప ఉంది, నేను చేసుకోను అనడం పట్లే ఇలాంటి నిర్ణయం తీసుకుంది అని తెలుస్తుంది. వాడు అంటాడు, ఆ అబ్బాయికి తెలివి లేక అన్నాడొచ్చు. నువ్వు చేస్తావా కన్నా తల్లివి? ఆ పని చేయడం కరెక్టేనా? నాకైతే కరెక్ట్ కాదు. మాకైతే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఎవరికి కరెక్ట్ కాదమ్మా. ఒక తల్లి ఇలా చేసి అట్లా చేయడం తప్పు. ఏదైనా కొంగడుక్కొని అన్న తెచ్చి పెట్టుకుంటే తల్లులు ఉన్నారు. నువ్వు పోనీ ఎవరికైనా అనాథంగా ఇచ్చేసినా, అన్నదాసం చేసినా, నాకు సంబంధం లేదు, పిల్లాడిని ఇచ్చినా అయిపోయేది కదా. నాకు ఎటువంటి శిక్ష పడితే బాగు? దానికి ఎటువంటి శిక్ష ఇచ్చినా ఎవరికి మా అర్థం కాదు మేడం. ఎటువంటి శిక్ష ఇయ్యండి, కానీ మళ్ళీ కాలనీలో ఆడు కూడా పెట్టొద్దు, నేర్చుకుంటారు. ఇక్కడ మేము కూడా రానివ్వం, మీరు వదిలినా మేము మాత్రం ఇక్కడ ఈ పొలిమేర కూడా రానివ్వం. నాకు 2020లో మేము ఇల్లు కొనుక్కున్నాం, వాళ్ళదే. మళ్ళీ వాళ్ళు ఏ ముఖం పెట్టుకొని వచ్చి మా ఇంటి ఎదురుగా ఉన్నారో తెలియదు. వాళ్ళ గురించి మాకు అంతా తెలియదు, కానీ బాగా కొట్లాడతారు. ఎందుకు తనకి అట్లా? ఏమో
మాకు తెలిసింది అయితే అంతే, మేము బయటికి వెళ్ళాం అడుగు ఎవరికైనా. అంటే ఇప్పుడు ఒక చిన్న పాప కదా, 6 సంవత్సరాల పాపని ఈ రోజు కన్న తల్లే కడుపున పెట్టుకుంది అనుకోవాలి. ఇంకా అది కసాయి తల్లి అంటారో ఏమంటారో తెలియదు కానీ ఇలాంటి వాళ్ళు ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది. ఆ, ఇక కసాయి తల్లి అంటారు, దాన్ని చూసి ఇంకొకరు నేర్చుకుంటారు. ఆమెకు శిక్ష ఇవ్వాలా, అట్లా శిక్ష మళ్ళీ ఇంకోసారి ఎవ్వరు అట్లాంటి పని చెయ్యరు. నీకు షోకుంటే వెళ్ళిపోనుంటివి. ఈయన్నే ఆడుకుంటది మా ఇంటి ముంగట్నే, సాయంత్రం పూట బ్యాట్ బాల్ ఆడుతుంటది ఈయన్నే. ఎంత కోసం మాకు నిద్ర లేవు తెలుసా ఆ పిల్ల గురించి. మళ్ళీ కన్న తల్లికి ఎట్లా నిద్ర పడుతుందో దానికి ఎట్లా చేయని పడుతుంది. ఆ దేవుడు ఏం శిక్షిస్తాడో అది ఇచ్చేని అంతే. చూసాం కదా, ఎందుకంటే ఇక్కడ దారుణమైన ఘటన అనుకోవాలి. వీళ్ళందరూ విలవిల్లాడిపోతున్నారు. ఇంటి చుట్టుపక్కల వాళ్ళంతా విలవిలలాడిపోయి చిన్న పాప మా ఇంటి ముందు ఆడుకుంటూ ఉంటది, మాతో అల్లరల్లరిగా ఉంటది. అలాంటిది ఇంత చిన్న పాపని ఆ కన్న తల్లి ఎట్లా ఇంత కసాయి తత్వానికి ఇది చేసింది. కాబట్టి ఇంకొకటి తన క్యారెక్టర్ స్టార్టింగ్ నుంచి కూడా బ్యాడే ఉంది. మేము ఎంత మార్చాలని చూసినా రేఖ మారలేదు. ఇప్పుడైతే తనకు ఖచ్చితంగా కఠిన శిక్ష పడాలి అని చెప్పేసి కూడా వీళ్ళందరూ కోరుకుంటున్నారు. అలాగే తన సొంత అక్కే చెప్తుంది, నా చెల్లె చేసింది తప్పు, తను ఎంత మార్చాలని చూసినా తను మారకుండా ఇదైపోయింది కాబట్టి తనకు కఠిన శిక్ష పడాలి. ఒకవేళ తను బయటకు వస్తే మాత్రం మేమే అసలు తనకు తగిన శాస్తి జరిపించి తనకు ఏ శిక్ష పడాలో ఆ శిక్ష మేము అమలు చేస్తామని చెప్పేసి కాలనీ వాసులు అంటున్నారు. ఇటు సొంత అక్క కూడా అంటుంది. అంటే ఇక్కడ తెలుస్తుంది రేఖ ఎంత కుట్ర పన్నింది, ఎలాంటి సిచ్యువేషన్ లో ఉంది. ఒక అబ్బాయిని ప్రేమించినంత మాత్రాన, అబ్బాయిని పెళ్లి చేసుకోవాలన్నంత మాత్రాన 9 నెలలు మోసి కని పెంచింది కదా. ఆ 9 నెలలు కడుపులో మోసినప్పుడు ఆ తల్లికి తెలియదా ప్రేమ? ఒక ప్రేమించినోడు కోసం కన్న బిడ్డని ఎలా బలి తీసుకుంటుంది? ఎలా ఇంత దారుణానికి ఒడికడుతుంది? ఆ అమ్మాయి ప్రాణం ఎంత విలువిల్లాడిపోయి ఉంటుందో కదా. నిజంగా వీళ్ళందరూ కూడా అదే కోరుకుంటున్నారు, తన కఠిన శిక్ష పడాలి అని చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇక కోర్టు ఎలాంటి తీర్పుని ఇవ్వబోతుంది, ఏం న్యాయం జరిపించబోతుందో వేచి చూద్దాం. కెమెరామెన్ వేణుతో నిర్మల, RTV.